రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వేగంగా సమర్థవంతమైన పారదర్శకంగా సేవలందించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏప్రిల్ మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిషేధిత జాబితాలోని గజం స్థలం కూడా రిజిస్ట్రేషన్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భూముల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సేవలను వేగంగా అందించడం సహా పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు దాదాపు 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతోంది. ఆ సమయాన్ని మరింత తగ్గించేందుకు స్లాట్ విధానం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వస్తే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఒక్కో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అంచనా. ఆ స్లాట్ బుకింగ్ విధానాన్ని ఏప్రిల్ తొలి వారంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్లాట్ బుకింగ్ వల్ల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు నిరీక్షించే అవకాశం ఉండదన్న మంత్రి పొంగులేటి సాంకేతిక పరిజ్ఞానంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలని ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ బోట్స్ సేవలు వినియోగించుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి సూచించారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరిచి రెవెన్యూ శాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిషేధిత జాబితాలోని ఆస్తుల్లో గజం భూమి రిజిస్ట్రేషన్ చేసిన క్షణాల్లోనే తన కార్యాలయంతో పాటు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెంటనే సమాచారం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. లక్షలాది కుటుంబాలకు మేలు చేసే భూముల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ ను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్లు ప్రతిరోజు సమీక్షించాలని, ఏమైనా సందేహాలుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు పెండింగ్ లో పెట్టకూడదని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం జనం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకుని నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. తప్పు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్లు కేవలం కార్యాలయానికి పరిమితం కాకుండా ప్రతి వారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.